నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి. ఇప్పుడు చూసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు కొంత రసోత్తరంగా మారుతున్న పరిస్థితిలో ఒక పక్క చూసుకున్నట్టయితే మంత్రులు వాళ్ళ రాసలీలల గురించి మనము సోషల్ మీడియాలో ఇంకా మెయిన్ స్ట్రీమ్లో చూసుకుంటున్నాం. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే రాజీనామాలు కనిపిస్తున్నాయి. ఇంతకు మరి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది మనకి విశ్లేషించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటారు సార్? టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామాలు అండ్ అట్లనే చూసుకున్నట్టయితే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో సోలార్ ప్లాంట్ కి పెట్టుబడులకి ముందుకు వచ్చేసిండ్రు. మంచి శుభపరిణామం అనుకోవాలా సార్? మరి ఇప్పుడు ఈ సోలార్ పవర్ ఒకటి, విండ్ పవర్ ఒకటి, ఇలాంటివన్నీ విండ్ పవర్ అయితే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఎగ్జాస్ట్ అయ్యింది. ఇంకంతకన్నా కొత్త విండ్ ప్లాంట్స్ రాలేవు. అనంతపురం పరిసర ప్రాంతాలు కానీ ఇటుపక్క పల్నాడు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా కొత్తగా పెట్టడానికి ఏం లేదు. సో అలాంటిది ఇప్పుడు ఉన్నదంతా సోలార్ పవర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది. నాయుడుపేటలో పాత ఒప్పందానికి అనుగుణంగా చక్కగా వస్తుంది. సంతోషం. ఏముంది, రాని ఉపాధి కల్పిస్తారు, కల్పించిన 2000 మందికి పైగా ఉపాధి కల్పించారు. అన్నీ చెప్తారమ్మా. మొదట వచ్చినప్పుడు అన్ని పెద్ద పెద్ద కథలే చెప్పొస్తారు. అవన్నీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవని అదాని అమ్మాని ఇలాంటి వాళ్ళు స్టార్ట్ చేసినవి ఎక్కడెక్కడ ముక్కుతో మూలుగుతో ముందుకెళ్తున్నాయి. అవి 2 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. 3వ ఫేజ్ 4వ ఫేజ్ నడవాలి ఇంకా. అంటే ఈ 2 ఫేజులు 2028 నాటికి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతే ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. రావాలమ్మా, రాని ఫస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. ఇవాళ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే మనకు 33 లక్షలు, మొన్న మళ్ళీ 13 లక్షలు చిల్లర ఎంత ఒప్పందాలు రెడీగా పూర్ణకొమ్మ ఉన్నాయి. అందులో ఏది వచ్చిందో వీళ్ళు 2 రోజులు పని మొదలు పెడిచాక వాళ్ళు వస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది మా ఇళ్ళలో జరిగిన ఒప్పందం ఇప్పుడు గ్రౌండ్ అవుతుందని. ఆ పంచాయతీలు అన్నీ నడవని ప్లాస్టిక్ తేలుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చాయి లెక్కలు తేలుతాయి. మరి టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చూస్తే జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశాడు. ఎందుకంటే భూ పందేరాలు అసలు నాకు తెలియక అడుగుతా. బోర్డు కన్నా ముందు ఈ కిరసాల బంకోడు ఛానల్ ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? అసలు వాడు రెస్పాండ్ అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు అండ్ వైఎస్ఆర్సీపీలో కూడా అతను బోర్డు మెంబరే, ఇప్పుడు కూడా బోర్డు మెంబరే. అతనికి అప్పుడే ఎలకేషన్ అయింది, అంతకన్నా ముందు ఎలకేషన్ అయింది, తర్వాత జరిగిన తాస్తారు ఇవాళకి దాని మీద అప్రహెన్షన్స్ వచ్చాయి. అసలు నాకు అర్థం కాని విషయం. సరే, ఆయన చాలా స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు, బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశాడు, ల్యాండ్ కూడా తిరిగి వెనక్కి ఇచ్చాడు. అప్పుడు నాకు తెలిసి ఆ 10 yearsలో ఆయన డబ్బులు కూడా కట్టాడు. కొంత యాక్టివిటీ అయితే స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుందో ఏదో మొత్తానికి ఒక అంబిగ్యూటీ నడుస్తుంది. కానీ ఈడు ప్రాక్టివ్నెస్ ఏంటి మధ్యలో ఈ కరసాల బంకోడు ఒక ప్రభుత్వం డెసిషన్ తీసుకుందనుకో అర్థం ఉంది. జంగా కృష్ణమూర్తికి ల్యాండ్ ఎలకేట్ అయింది, అక్కడ తిరుమలలో యాక్టివిటీ ఉంటుంది, ఇవన్నీ తెలియకుండానే చంద్రబాబు గారు మళ్ళీ బోర్డు మెంబర్ ఇచ్చారు ఆయనకి. ఎగ్జిస్టింగ్ బోర్డు మెంబర్కి రెన్యూ లేనట్టే లెక్క నా దృష్టిలో. అది కూడా పాత ప్రభుత్వంలో ఉన్నోడికి ఈ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చారు. చాలా వింతగా లేదు. అంటే ఈ కనుసనల్లో ప్రభుత్వం నడుస్తుందా? కరసాల బంకోడు కనుసనల్లో అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఒక మీడియా వ్యవస్థ చెప్తే గానీ అక్కడ ప్రభుత్వంలో మెలకు రావట్లే అంటారా? మా ప్రభుత్వం ఎందుకు మెలకు రాకపోవడం నాకు అర్థం కాదు. నీకు నువ్వు ఒక ఆఫీస్కి వెళ్తే ఉద్యోగంకి రెజ్యూమ్ అకౌంట్ వేసేస్తారు. నేను లేదు సార్, ఆ రెజ్యూమ్లో నీ బతికేటో రాసి ఉంటుంది కదా, ఎలా సత్యమో మనం ఎలా బతికామన్నది. జంగా కృష్ణమూర్తి రెజ్యూమ్ లేకుండానే ఎన్నాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్నారా? ఏం జరుగుతుంది అనుకోవాలి సార్? అసలు ఏమీ జరగట్లే. ఒక మీడియా క్లస్టర్స్లో చంద్రబాబు గారి గవర్నమెంట్ నలిగిపోతుంది. ఇది అర్థం అవ్వాల్సిన విషయం. వాడికైనా వీడు శాసిస్తుంటే ఆయన భరిస్తున్నాడు అంటేనే ఏటో మరి నాకు ఆలోచన నాకు అర్థం కావట్లేదు. అసలు ఈడెవడు శాసించడానికి ఆయన్ని ప్రభుత్వాన్ని అది వాట్ కెపాసిటీ. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేన, బీజేపీ ఉంది. అసలు జనసేన అప్పుడు మాట్లాడిన ఏది కనిపించట్లేదు. బీజేపీ అయితే అసలు ఉందా లేదా అన్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు, కానీ బీజేపీ వాళ్ళు కనిపించట్లేదు. అసలు ఏంటి సార్? ఎందుకు కనబట్టాలి? విష్ణుకుమార్ రాజు ఏకంగా రుచికొండ భవనాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు చేయండి, ఇలా ఆసనాలు వేసుకుంటాడు పైకి వెళ్ళి. అక్కడ పనికిమాల చేదారం ఏదైనా ఉందంటే అది బీజేపీ వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళతో ఏంటి పనికొచ్చిన పని ఉండదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఖాళీగా ఉండక వెనకడికి ఒక సామెత ఉంటుంది, పల్లెనోడు వెళ్ళి పిలితారా కోరికాడని. ఆ బీజేపీ వాడు సంఖ్య ఎత్తుకుంటే ఎవడు పడితే అక్కడ గెలుస్తాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అక్కడ వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదు? పెట్టపరం వెళ్ళి చెలరేగిపోయాడు కదా. నిజంగానే ప్రజల్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే మరి హౌస్ అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి అక్కడ నియోజకవర్గాల్లో? కొన్ని ఎందుకు మన మీటింగ్కి వచ్చి మళ్ళీ మైక్ ఇచ్చి మీరు చెప్తే అప్పుడు సపోర్ట్ అయితే వద్దు మాట్లాడదు, ఇది రాజకీయాలు మాట్లాడద్దు అనడానికి అలా హౌస్ అరెస్ట్ చేయడమే బెటర్ కదా. అక్కడికి వచ్చి ఏదో మాడతారు, ఈయన నచ్చదు, ఈయన స్క్రిప్ట్ ప్రకారం ఉంటుంది. ఆ స్క్రిప్ట్ తెలుగుదేశం ఇచ్చి చదువుతాడు అక్కడికి వెళ్ళి. మరి అతను వచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి అంటే ఇక్కడ దాన్ని అంటారు మొదటి దానికి దిక్కులేదట కడదానికి కళ్యాణం అని. లాస్ట్ టైం ఇక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి బీజేపీ వాళ్ళు వార్తపల్లం పెట్టి ఇంటికి పంపించారు వాళ్ళే.
కిషన్ రెడ్డి చిచ్చే నాకు వద్దు ఈ పొత్తొద్దు. నేను ఆఖరికి రామచంద్రరావు కూడా చెప్పేస్తాను అదే మాట. చిచ్చే మాకేం పొత్తొద్దు, ఆ జాతీయ స్థాయిలో నిర్ణయించవలసిందే, అది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మాకైతే వద్దని చెప్తున్నాడు ఆయన. ఈ ఛానల్లో ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. ఉన్న కమిటీలు రద్దు చేసాడు, కొత్త కమిటీలు వేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో దిక్కులేదు ఇంకా పార్టీ నిర్మాణం. ఇవాళ ఇక్కడికి వచ్చి రాత్రి ఎవరితో అవుతుంది, ఏటో అవుద్ది. ఈవెన్ అంటే నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఏమి నమ్మి నేను ఒకసారి చేతులు కాల్చుకోవడం, ఇంకోసారి ఈ ఆనందం పడే వాళ్ళు ఉంటారు కదా పార్టీ తరఫున, వాళ్ళందరూ నిలబడతారు. ఉన్న డబ్బులు 5-10 తగలెట్టుకుని రోడ్డు మీద నిలబడతారు, అంతకన్నా ఏం లేదు. అంటే వాళ్ళ ఉనికిని పొలిటికల్ వాక్యూమ్ అన్నది ఎప్పుడైతే అడ్రస్ అవుతుందో, అట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు. అదేమి లేనప్పుడు ఏంటో మాలతో ఏమవుతుంది? అంటే అక్కడ ఉండి మంత్రిగా ఉండి అక్కడ కష్టాలు, ప్రజల కష్టాలు పట్టించుకొని మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు అనేది క్వశ్చన్ సార్ ఇక్కడ. ఏమి చేయరమ్మా, ఏదో ఒకటి చేస్తున్నట్టు అడవడి ఒక యాక్టివిటీ క్రియేట్ అవ్వాలి కదా దానికోసం. ఎందుకంటే రైతులు బీజేపీ పార్టీతో పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఉంది, జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి బీజేపీతో పొత్తు ఉందన్న నరేంద్ర మోడీ గారు 25 పిలిచేదో చాక్లెట్లు బిల్లన్నీ ఇస్తుండే కదా. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చినకల్లా ఆ గీత రెడ్ మార్క్ అయి ఉంది. సో దాన్ని బట్టి అర్థం ఏంటి, ఇతనితో ఏం అవదని విషయం ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీ వాళ్ళు మా అంతటి మేము స్వయం శక్తితో బయటకు వచ్చే దగ్గర వీడు వచ్చి మళ్ళీ అల్లరి పెడతాడు అన్నది వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఏ ప్రతిపదిక మీరు మాట్లాడాలి? ఇప్పుడు ఎవరికైనా వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడినట్టు ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారు. వాళ్ళు అసలు వేడి నీళ్ళే నాకు చల్లనీళ్ళు అక్కలు ఇలాగే చేస్తాను, బొబ్బలు ఎక్కిపోయి కాల్చుకుంటాను, లేదా బొబ్బలతో నీళ్ళు పోసుకుంటాను అనుకుంటే ఎవడేట్ చేస్తాడు? సో ఎఫిషియన్సీ అండ్ పొటెన్షియల్ ఆఫ్ జనసేన పార్టీ ఇక్కడ బీజేపీ కూడా బాగా రియలైజ్ అయ్యాడు. మాకు అక్కర్లేదు అంటున్నాడు. వాళ్ళని పట్టుకొచ్చి మనం ఎలివేషన్లు ఏమంటే ఏమవుతుంది? అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ స్వతంత్రంగా గెలవలేక నేను తెలుగుదేశం లేకపోతే నాకు దిక్కు లేదని ఆయనే తెలుగుదేశం సన్నిధిలో ఉన్నాడు. ఇక్కడ స్వతంత్రంగా నిలబడిపోయి ఏడు సాధిస్తాడు. కూకటపల్లి ఉదంతరంలో కూకటపల్లిలో తెలుగుదేశం ఎంతో అంతో సెటిలర్స్ గ్యాడర్ ఏదో అనుకున్నారు అందరూ. అక్కడే ఆయనకి ముక్కుతో మూలుతో ఓట్లు వచ్చాయి. వీళ్ళ క్వశ్చన్ ఒకటే సార్, ఎందుకంటే ఎన్నికల ముందు చాలా గొంతు మొత్తం పోయేలాగా రైతుల కోసం మాట్లాడిన అతను ఈరోజు రైతుల కోసం ఇంత సమస్యలలో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాదు కదా, మా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. అందరూ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తూ ఎవడి వలన ఇక్కడ జరిగింది అన్యాయం అన్నది బాగా తెలుసు వాళ్ళకి. ఆంధ్రులు మనకి దోపిడీ తనానికి బలేయమన్న నానుడే కదా ఇక్కడ తెలంగాణలో. ఆ రోజు ఇక్కడ ఆంధ్ర తీసుకొచ్చి పార్టీ పెట్టి ఇక్కడ మమ్మల్ని వదిలేస్తామంటే ఎవరుకుంటాడు ఇక్కడ? సో పొలిటికల్ వాక్యూమ్ జస్టిఫై చేయాలి కదా నీ సిద్ధాంతంతో. అంత పునాదులు 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పునాదులు ఏర్పడింది ఇక్కడ తెలంగాణలో. అసలు తెలంగాణలో తెలుగుదేశం కొన్నంత కేడర్ ఆంధ్రలో కూడా లేదు. అలాగే తెలంగాణ కేడర్ ఎంత ఉండి కూడా, ఇంత బలమైన కేడర్ ఉండి కూడా తెలుగుదేశాన్ని తృణప్రాయంగా వదిలేశారు, అక్కర్లేదు మాకు ఇక్కడ అని. అలాంటిది జనసేన వచ్చి నేను ఏదో ఉద్ధరిస్తాను ఊళ్ళు వెళ్తానంటే ఎవడు నమ్ముతారు? ఆ పగడి కబుర్లు టైం వేస్ట్ తప్పే ఉండదు దాంట్లో. అంటే ఇదంతా చూపెట్టుకోవడానికి తప్ప రియాలిటీ 4 రోజులు అడవడి చేయడానికి తప్పే లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎవడెవడో లోపు బయట మాట్లాడుకోవడానికి అంతకన్నా లేదు. సో అంటే రేపు ఎలా ఉండబోతుంది సార్? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉందంటారు ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో? ఎందుకంటే ఇంకే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ కలెక్టర్స్ మీటింగ్ మళ్ళీ నడుస్తుంది. ఆయన ఫెయిల్యూర్స్ ఆయనే చెప్పుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటారా సార్? మరి ఆబ్వియస్లీ ఆయనే చెప్పాడు కదా, నేను చేసే పని మీకు నచ్చట్లేదు, మీరు చేసే పని నాకు నచ్చట్లేదు, మన ఇద్దరు చేసే పని ప్రజలకు నచ్చట్లేదని. ఇప్పుడు మళ్ళీ నేనేం కొత్త కథ ఇవ్వాలి? లోకేష్ గారి అంతే అంటారా? లోకేష్ గారికి ఇప్పుడు ఏంటంటే భూములు పంచే శాఖ ఇచ్చారు, విద్యాశాఖ. ఎందుకంటే విద్యాశాఖ ఇంటికి గొడవలు చేయడానికి వెళ్తున్నారు, ఇంటి ముట్టడికి ఫీజులు రీఎంబర్స్మెంట్లు అట్లా పిల్లలు లేవని. ఒక పక్క ఆయన మాట్లాడుతున్నాడు ద్వంద్వ వైఖరితో, ఫీజులన్నీ చెల్లించట్లేదని. మరి దానికి ఇక్కడ ఇంటి ముట్టడికి వెళ్తే నేను పోలీసులను అందరినీ పెట్టి నిరోధించారు. హైకోర్టు అక్షంతలు వేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఏం చెప్పాలి ఇవన్నీ కనబడుతుంటే? ఆయన ఏం భూములు పంచుతానని చెప్పి కూర్చుంటాడు, అంతకని ఇంకేట్లేదు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంతవరకు తీసుకొచ్చిన మార్పులు ఏంటి అంటారు సార్? అంటే ఏం తెచ్చారు చెప్తే మార్పు గురించి చెప్పొచ్చు. ఉన్న సిస్టమ్ని చెడగొట్టారు వాళ్ళు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని మొత్తం చెడగొట్టి ఇప్పుడు కొత్త సిస్టమ్ తెచ్చాం, పాత సిస్టమ్ తెచ్చామంటే ఏంటి అర్థం? ఒక 5 years ఒక లాస్ట్ గవర్నమెంట్లో ఒక గుడ్ గవర్నెన్స్లో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ కన్సర్న్. దాన్ని మొత్తం చెడగొట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది తప్ప అని చెప్తున్నారు. ఎందుకు కోర్టు చెప్పింది వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అని. ఇంకేం చెప్పాలి? ఎవరి స్థాయిలో వాళ్ళకంటే మంత్రిత్వ శాఖల పరంగా కానీ వాళ్ళ స్థాయి ప్రకారం కానీ ఎవరు కూడా వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు నెరవేర్చలేదు, అట్టర్ ఫెయిల్యూర్ అని అంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మున్సిపల్ శాఖ మంత్రి పక్కన పెట్టి రోడ్ల మీద చీపులో నన్ను పెట్టి తోడమంటారని అడుగుతున్నాడు. మున్సిపల్ శాఖ మంత్రి ఆయన మాట్లాడాలి కదా అక్కడ. అంటే ఎవడ పని ఆడ చేయట్లేదని అర్థం కదా.
ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనే కదా. అంటే ప్రతిసారి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూనే ఉంటారు కదా సార్, అనిత గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు, అందరి గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా సార్. ఇది ఎక్కడ నాకు నేను బట్టి విక్రమార్క గారు ఎక్కడ ఉన్నారు మాకు, ఆయన ఏ శాఖ గురించి మాట్లాడిన ఉదంతో మన కోమటిరెడ్డి బ్రదర్స్ ఉదంతో బట్టి విక్రమార్క గారు మాట్లాడింది అని చూసామా? ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు ఇప్పటిదాకా. అక్కడ మాత్రం చెలరైపోతారు ఎవరికాడు. అంటే నేను అన్ని కరెక్ట్ చేస్తాను అని అంటున్నారు. నువ్వెవరు అని అడగాలి. అప్పుడు కరెక్ట్ చేస్తావు సరే, కానీ నువ్వెవరు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు మంత్రి. డిప్యూటీ సీఎంకి ఏమో ఆ డిస్కషన్స్ ఉండవు. నీ శాఖలో పనులు నువ్వు చేసుకుని ఆడవడానికి తప్ప నీకు అన్ని శాఖల మీద కలిపడిపోవడానికి ఉండదు. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఫండమెంటల్. అంతకన్నా ఇంకేం లేదు. ఆయనకి తెలియకుండా చేస్తున్నారు అంటారు ఇవన్నీ, ఎవరికి తెలియదు, అవగాహన లేకుండా చేస్తున్నారు. ఆయనకి ఎలాగో అవగాహన లేదు, పక్కన ఉన్న అవగాహన ఉన్నాడు కూడా గమ్మున కూర్చుని ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం వీళ్ళకుంది అని భ్రమల్లో ఉన్నారు ఎవరికాడు. వీళ్ళిద్దరు అవసరం ప్రజలకు లేదన్న విషయం అతి దగ్గరలో గ్రహించాలి వాళ్ళు. అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు అంటే ఏదైతే జనసేనలో ఉన్న కాపులు జగన్ వైపు చూస్తున్నారని చెప్పేసి కొంత బయట టాక్ నడుస్తుంది సార్. ఎందుకంటే కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ సైడ్ నిల్చున్న వాళ్ళకి ఆ పార్టీలోనే అన్యాయం జరుగుతుంది, సో మాకు ఇదంతా వద్దు అని చెప్పేసి జగన్ సైడ్ మొగ్గు చూపుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది వాస్తవం అంటారా సార్? మరి అవన్నీ ఓవర్ నైట్ ఇవాళకి వాళ్ళు జరిగేవి కాదమ్మా. ఎలక్షన్స్ ముందు వస్తాయి. ఇక్కడ గతంలో కాపు నేస్తం కానీ లేదా విదేశీ విద్యలో చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాల్లో ఎవరికాళ్ళు తెలుసు. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంకా అత్యాశ చూపించి దురాశ దుఃఖానికి చేయటం పైపచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే నా ఎస్సీలు నా బీసీలు అన్న దానికి ఇటుపక్క వీళ్ళంతా కన్సల్టేట్ అయ్యారు. కన్సల్టేట్ అయ్యి 124 స్థానాలు ఇచ్చారు. కానీ అవుట్కమ్ ఏముంటుందో తెలియాలి కదా. అవుట్కమ్ మీదే ఎప్పుడైనా ఫోకస్ చేసి ఉంటుంది రాజకీయం. సో అవుట్కమ్ ఎప్పుడైతే ప్రజలు రెండు పక్కల చూశారు, ఒకరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, పవన్ కళ్యాణ్ డబుల్ స్టాండర్డ్స్ కూడా చూశారు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్లో తన స్టాండర్డ్ జస్టిఫై అయిందా లేదా అన్నదే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఏది తన అధికారం వచ్చిందా లేదా, ఆ పవర్ దర్పాన్ని నేను అనుభవిస్తున్నా లేదా అన్నది చూసుకున్నాడు. ఇది ప్రజలు గ్రహించారు. గ్రహించినప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ప్రజలు న్యాయ నిర్ణేతలు అయినప్పుడు మార్కులు ఎన్ని వేయాలి అది వాళ్ళు నిర్ణయిస్తారు. అంచేది ఓపిక కావాలి. ఇవాళకి వాళ్ళ కుల ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ అని ఎలక్షన్స్ ఇంజనీరింగ్ అంటారు. ఎలక్షన్స్ 1 or 2 days ముందు జరిగిన పరిణామాలు అవి టర్న్అవుట్లు అంటారు. అవి ఇవాళ నుంచి టర్న్అవుట్ అయ్యి కూర్చో, అర్థమైందా? సో ఇవి ఏముంటే అలా జస్ట్ కొన్ని ర్యాలీ అవుతున్నట్టు కనబడుతూ ఉంటాయి. అవి చూసి మనం ఎస్ ఈ నెగటివిటీస్ ఇట్లా అట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ పార్టీకి అని మాట్లాడవచ్చు. అంతేకాని ఓవర్ నైట్ కన్సల్టేట్ అవుతాయి అన్నది కష్టం. కాపు నియోజకవర్గం నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటే ఒక మాట కూడా చెప్పారు, కనీసం కుల భావనైనా పెంచుకోండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు వాళ్ళనే వదిలేస్తున్నారంటే ఎలా చూడాలంటారు? స్వార్థం అని. ఇప్పుడు దాసరి రామగారు లాంటి పెద్ద ఆయన ఉన్నాడు, కాలుకి బల్బం కట్టుకుని తిరిగాడు ఎలక్షన్ అంతా. ఆయనకి ఎలక్షన్ అయిన తర్వాత ఒక అపాయింట్మెంట్ లేదు అతనికి. సో 7 దాటిన తర్వాత బోడి మల్లన్న చంద్రబాబు గారి సిద్ధాంతం మావాడు బాగా పుణికి పుచ్చుకున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడాల్సిన రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సామాజిక వర్గంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎంత కాదన్న ఆ సామాజిక వర్గం కోసం పరితపిస్తున్నారు. వాళ్ళు రాజకీయ పదవులు కాంక్షలు తీర్చుకోవడానికి లేరు కదా. అలాంటి వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ర్యాలీ విజయంతాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏకతాటి మీద నడిచే అవకాశం ఉందంటారా సార్? చాలా టైం ఉందమ్మా. అది ఇప్పుడు పరివర్తన చెందవు. అవన్నీ ఎలక్షన్స్ ముందు క్రోడీకరించబడతాయి. స్థానికంగా అక్కడ ఉన్న ఏ లీడర్లకి అక్కడ సముచిత స్థానం, ఏ పార్టీలు ఏ విధంగా ఇస్తాయి, ఆ ఈక్వేషన్స్లో ఎవరెవరికి ఎలాంటి ఎలివేషన్స్ వస్తాయి, అవన్నీ అప్పుడు. అంటే 18 నెలల కాలంలోనే ఇంత రియలైజేషన్ వచ్చిందంటే ఇంకా అప్పటి వరకు ఇంకా చాలా వచ్చే అవకాశం ఉండే. ఎందుకంటే పెరుగుతాయి. అంత అక్యుములేటెడ్ నాన్సెన్సే కదా, ఓవర్నైట్ ఏం ఆగిపోవు కదా. ఇవి అక్యుములేషన్ అంతా ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.